ఆయన మాటల్లో శక్తి కూడా ఉంది, జీవమే కాదు. ఉదాహరణగా ఎన్ని రకాలు ఆయన మాటలను గురించి బైబిల్ అనేకమైన ఉదాహరణలు చెప్పింది. ఉదాహరణంగా ఒక్కొక్కటి చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం, ఆయన వాక్యము సుత్తె వంటిది అని ఉంది. అంటే దాంట్లో పవర్ ఆఫ్ కన్విక్షన్ ఉంది, ఒప్పుదలను ఇచ్చే శక్తి దేవుని వాక్యములో ఉంది. అందువల్ల అది దేవుని శక్తి, అది హ్యామర్ అంట. అంటే మానవుని యొక్క హృదయానికి అది ఒక హ్యామర్ లాగా అది ఆ మనిషి హృదయాన్ని కొట్టునది అని అర్థం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం మళ్ళీ 29వ వచనం, అది అగ్ని లాంటిది అనింది. అగ్ని లాంటిది అంటూనే రిఫైన్ చేయగలదు, మనల్ని బాగు చేయు శక్తి కలిగినది అని దాని అర్థం. తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, అది అద్దము లాంటిది. అద్దం మనల్ని చూసుకున్నప్పుడు మనలో ఉండే లోపాలను మనం చూసుకోగలం. అట్లానే వాక్యాన్ని చదువుతుండగా మన లోపాలు ఏమిటో మనకు కనబడతాయి. అది దాని శక్తి. అంటే లోపములను మనకు కనిపింపజేయున్నది దేవుని యొక్క వాక్యపు శక్తి. అట్లానే బైబిల్ గ్రంథంలో మళ్ళీ 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనంలో అది విత్తనానికి పోల్చబడింది. విత్తనం విత్తినప్పుడు అది మల్టిప్లై అవుతుంది, చాలా అంటే ఫలిస్తుంది. అట్లానే దేవుని వాక్యంలో ఫలించు శక్తి ఉందంట. అంటే ఎట్లా ఫలించది చూడండి, 6 ఫలాలు ఫలిస్తుంది దేవుని వాక్యం. విశ్వాస 6 ఫలాలు ఫలించాలి అట. మొదటిదిగా రోమాపత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆ ఒక్కడు అనేకులు కావాలి అంటే ఒక్కడు ఆత్మలను సంపాదించాలి, అవి ఫలము అని వ్రాయబడి ఉంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 22 నుంచి 24 వరకు పరిశుద్ధత అనే ఫలాన్ని అది ఫలిస్తుందట. అది 2వ ఫలం. 3వది కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో సత్క్రియలు అనే ఫలాన్ని అది ఫలించున్నది ఆ వాక్యం. 4వదిగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, 23లో క్రిస్టియన్ క్యారెక్టర్, క్రిస్టియన్ కాండక్ట్ అని ఆడ 9 ఫలాలు ఉన్నాయి. ఏమి ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశ, నిగ్రహం, అవన్నీ 9 ఉన్నాయి. ఆ 9కి ఒక్క మాట చెప్పాలి అంటే క్రైస్తవ క్యారెక్టరు, కాండక్ట్ అని మనం చెప్పవచ్చు. 15వ అధ్యాయంలో మనకు కలిగిన వాటిని ఇతరులతో షేర్ చేయొచ్చంట, అది ఒక ఫలం. చివరిగా 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలో జీవ ఫలము అని ఉంది. అంటే స్తుతించే జీవితాన్ని అది మనకు అనుగ్రహించును. ఏది ఎట్లయినా అది శక్తి కలిగినది, విత్తనములాగా ఫలాన్ని ఇచ్చున్నది, అది శక్తి కలిగినది అని. 29వ అధ్యాయం కీర్తనలో ఒక మాట ఉంది, ఆయన వాక్యము ఇట్ బ్రేక్స్ అంట, ఆయన వాక్యము ఇట్ షేక్స్ అని ఉంది, ఆయన వాక్యము ఇట్ మేక్స్. ఈ 3 ఈజీగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. దేవుని వాక్యము పగలగొట్టున్నది, బ్రేక్స్ అని ఉంది. ఏం బ్రేక్స్ అని ఉంది 29వ కీర్తనలో? దేవదారు వృక్షములను అది పగలగొట్టును అని. బైబిల్లో దేవదారు వృక్షము అంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారము గర్వానికి సాదృశ్యం. ఒక మనిషి యొక్క గర్వము పగలాలి అంటే దేవుని వాక్యం ద్వారా పగలగలదు అని అర్థం. గర్వము అనే మాటకు మూల భాషలో అర్థం ఏమిటంటే పొగ అని. స్మోక్ పొగగిన కనపడితే మనకు బయట ఏముందో కనపడదు. అట్లే గర్వికి కనపడవు అవన్నీ. గర్వికి గర్వం అనేది ఒక పొగ మాదిరి అడ్డం వస్తుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు, ఇట్లా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కాబట్టి ఆ గర్వం రకరకాల గర్వాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి స్పిరిచువల్ ప్రైడ్, ఆధ్యాత్మిక గర్వం. మేము వాళ్ళకంటే చాలా భక్తిపరులము అనే చెప్పేది ఒక గర్వం ఉంటుంది. మనము ఇతరులతో పోల్చుకోరాదు. ఇది బాగా వినండి మీరు. నేను ఇంకొక సహోదరునితో నన్ను పోల్చుకొని ఆయన కంటే నేను బెటర్ అని చూడనే కూడదు. అది భయంకరమైన తప్పు. నేను ఎవరితో పోల్చుకోవాలి? ప్రభువుతో పోల్చుకొని ప్రభువా నేను నీలాగా లేను అని నేను గ్రహించాలి, లేదా నన్ను నేను పోల్చుకోవాలి. కాబట్టి ఎప్పుడే కానీ మీరు ఇతరులతో పోల్చుకోరాదు. ఇతరులతో పోల్చుకొని వాళ్ళకంటే మేము బెటర్ అనే మనస్తత్వం మంచిది కానే కాదు. ఎప్పుడే కానీ ఆ మనస్సు మనలోకి రాకూడదు. మనం ఎవరితో పోల్చుకోవాలి? ప్రభుతో పోల్చుకొని ప్రభువా నేను నీలాగా లేను, నేను నీలాగా ఉండేటట్లు చెయ్యి అని మనం అడుక్కోవాలి. అది ముఖ్యమైనది. అది స్పిరిచువల్ ప్రైడ్ అంటే. 2వది ఇంటలెక్చువల్ ప్రైడ్. అంటే మీకంటే మేము బాగా చదువుకున్నాం అని దాని మీద గర్వించడం. అది కూడా ఆ గర్వం ఉండరాదు. అది ఇట్ బ్రేక్స్ అంటే ఏది? దేవుని వాక్యము దేవదారు వృక్షములను పగలగొట్టును. 2వది మెటీరియల్ ప్రైడ్. అంటే ఆస్తిపాస్తులను బట్టి మేమేం వాళ్ళకంటే ఏం తక్కువ కాలేదు, మాకు కార్లు ఉన్నాయి, మాకు భూములు ఉన్నాయి, మాకు డబ్బు ఉంది అని చెప్పే గర్వం ఉంటుంది. ఆ గర్వాన్ని కూడా అది పగలగొట్టున్నది. ఈ బ్రేక్స్ అంటే